హాయ్ నేను సతీష్. లీక్స్ ఏంటంటే అలాగే టాస్క్‌లు ఎవరు గెలిచారంటే టాస్క్‌లు ఫిజికల్ టాస్క్‌లు అంటే చాలు గదా! నిఖిలే హవా. నిఖిల్‌దే రాజ్యం అనే మాదిరిగా ఉంటది. ఆయనైతే టాస్క్‌లు గెలుస్తాడు. ఒక టాస్క్ ఏమో ప్రేరణ గెలుస్తది. ఒక టాస్క్ ఏమో ప్రేరణ, నిఖిల్ పేరు గెలిపి ఒక టాస్క్ గెలుచుకుంటే, ఆ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్‌లేమో ప్రేరణ, ఇంకో టాస్క్‌లేమో నిఖిల్ గెలుస్తాడు. ఓటీపీలు అయితే చేసుకుంటారు. ఆ టాస్క్‌ల డీటెయిల్స్ ఏంటి కూడా చెప్పుకుందాం. అట్లాగే ఇంకోటేంటంటే శేఖర్ మాస్టర్ ఉన్నాడు కదా! ఆయన డాన్స్ మాస్టర్. ఆయన 'పుష్ప 2' ఆ 'ఫీలింగ్స్' అని ఒక సాంగ్ వచ్చింది కదా! ఫీలింగ్స్ అని చెప్పేసి రాసుకున్నారు కదా! ఆ సాంగ్ ప్రమోషన్ కోసం కూడా 'పుష్ప 2' కోసం హౌస్‌లోకైతే వస్తాడు. అయితే ఇంకోటేంటంటే ఇప్పుడు మార్నింగ్ ప్రోమో కూడా జరిగింది కదా! ఇప్పటికి నేను న్యూస్ బోర్డ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశా. సేమ్ అదే గొడవకు సంబంధించి లైవ్‌లో కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. దాని గురించి ఇక్కడ ఈ సెకండ్ ప్రోమోలో కూడా రోహిణి నబీల్ వస్తాడు గానీ చెప్పినప్పుడు వినిపించకుడు పాయింటు అనేది. అదే మెయిన్ సమస్య. వింటే తర్వాత నువ్వు ఎంత అద్భుతమైన పాయింట్ అయినా చెప్పొచ్చు. ఫస్ట్ ఆవిడ ఏం చెబుతుంది విని, ఓకే. మీరిలాగ అనిపించిందా? నాకిలా అనిపించిందని క్లారిఫికేషను అది ఇస్తే ఓకే. బట్ వినిపించుకునే పరిస్థితి ఓపిక లేకపోతే ఎట్లా? మెయిన్ అక్కడ ఉండాల్సింది 'బిగ్ బాస్' హౌస్‌లో అదే. చెప్పడం ఎంత ఇంపార్టెంటో, వినడం అంతకంటే ఇంపార్టెంట్. అది మిస్ అయిపోతున్నాడు. అవినాష్ కూడా అక్కడ అంటున్నాడు కదా! సెల్ఫిష్ ఉండాలి డార్లింగ్ అని ఆయన అంటాడు అప్పుడప్పుడు అనేది అర్థమైతుంది. ప్రోమో కోసం ఇతడేదో అవినాష్ అన్నట్టుగా ఇదైతే కట్ చేస్తున్నాడు అర్థమైతుంది. అయితే ఓటీపీల కోసం టాస్క్ నాకు అడిగితే ఏమనిపిస్తదంటే, ఒకప్పుడంటే 24/7 వచ్చేది కాదు గనక, ఒక 1 అవర్ ఎపిసోడే గనక, అప్పుడు ఈ ఓటీపీల కోసం అంటే సర్లే ఆ ఒక గంటలో చూపిస్తారు గనక ఇది కూడా ఎంతో కొంత ఉంటే బెటర్ అని. పైగా ఇన్ని వారాల ఆట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు హౌస్ అంతా కెమెరాలు, రోజంతా కంటెంట్, ఏ మూలకి కెమెరాతో చెప్పుకున్నా నడుస్తది గదా! చూపిస్తారు గదా! పైగా ఇలాంటి దశలో అసలే కంటెంట్ లేకుండా ఆ మూలకులు, ఈ మూలకులు, అక్కడొకలు, ఇక్కడొకలు దిక్కులు చూస్తూ, పైకి చూస్తూ, చుక్కలు లెక్కబెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న క్రమంలో ఎక్కడికెళ్ళో చెప్పుకుని నడుస్తది. పైగా ప్రత్యేకించి చెప్పినంత మాత్రాన అది బోరింగ్‌గా ఉంటది. బట్ ఏంటంటే దీనికోసం జరిగే టాస్కులు, ప్రక్రియ, టైమ్ పాస్ కొంచెం చాలా బోర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు గూడా. ఇప్పుడు 'టేస్టీ తేజ' ఉంటే కాస్త కన్నింగ్ మిక్స్ చేసిన కంటెంట్ కోసం అన్న పదన్న ఏదో ఒకటి కెలుకుదాం. ఊరికే టైమ్ పాస్ అవ్వట్లేదు బోర్ కొడుతుందని కంటెంట్ క్రియేటర్, కంటెంట్ జనరేషన్‌లో ఆయన తోపు. ఆయన కూడా లేకపోవడంతో అవినాష్ కూడా కొద్దిగా కాంబినేషన్ డల్ అయినట్టుంది. బట్ ఉన్నంతలో వీళ్ళు కూడా కంటెంట్ అయితే ఇస్తా ఉన్నారు. అయితే ఇంకా విచిత్రమైన సీజన్ ఏంటంటే ఈ సీజను ఇంతవరకు వచ్చేసినా సరే అసలు రన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? అసలు టాప్ 5 ఆర్డర్ ఏంటి? ఇలాంటి విచిత్రమైన సీజన్ ఎప్పుడూ ఉండదు. ఇంత దశకొచ్చేసినా సరే ఎవరి అభిమానం కొద్దీ వాళ్ళు అంటున్నారు. రకరకాల ఈక్వేషన్స్ వస్తాయని ఖచ్చితంగా యెస్ ఈ పొజిషన్ ఇది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది అని చెప్పలేని పరిస్థితి ఇంత గందరగోళం ఎప్పుడూ లేకపోయే. అది సరే ఇంక ఈ టికెట్ టు ఫినాలే కోసం టాస్క్‌లు ఆడేటప్పుడు 'బిగ్ బాస్' ఏం చెప్పాడంటే యాక్చువల్‌గా ఇక్కడ 'బిగ్ బాస్' కూడా అవినాష్ ఎటు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు గనక ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళ వరకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ అందరికీ కలిపి చెప్పడం. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా ఫైనల్‌లో మాకు అవకాశం ఇవ్వండి ఫైనలిస్ట్‌గా. నేను ఇన్ని రోజులు ఆడాను, కష్టపడి ఆడాను. మీరు ఈ ఒక్క వారం కూడా సపోర్ట్ చేస్తే నేను ఫైనల్ రేసులకెళ్తా, ఫైనలిస్ట్‌గా ఉంటా అని మళ్ళీ అప్పుడు ఆ వారం ఏదైనా వీళ్ళు రిక్వెస్ట్‌లు చేసుకున్నదో లేకపోతే ఓవరాల్‌గా చూస్తారా గనక ఇంకా ఆ వారంలో చేసినా చేయకపోయినా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటది గాని. బట్ అవినాష్ ఆల్రెడీ అయిపోయాడు గనక మిగతా వాళ్ళ వరకే ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఏంటంటే 'బిగ్ బాస్' కూడా ఇక్కడ చెప్పడంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిక్వెస్ట్‌లు అయితే చేసుకున్నారు. ఇక్కడేంటి నబీల్ వచ్చి అవినాష్ నువ్వు బాగా ఆడతాను, కలిసి ఆడదాం, మనం ప్రూవ్ చేసుకుందాం, మనిద్దరం కలిసి ఆడితే మన ఇంటరాక్షన్ కూడా బాగుంది డార్లింగ్ అని చెప్పాడు. ఆ డార్లింగ్ తర్వాత కాస్త ఫైటింగ్‌ల వరకు వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితే హీటెడ్‌గా వెళ్ళిపోయినాయి. అంటే ఇక విష్ణుప్రియ ఏంటి రోహిణిని చూజ్ చేసుకుంటది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు అన్నారు. రోహిణి ఏమంటదంటే నన్నెవరు ఫస్ట్ పిక్ చేసుకుంటే వాళ్ళతో నేను కలిసి ఆడతానడంతో విష్ణుప్రియ కూడా మరేమి ఈ టాస్క్‌లన్నీ ఫైర్ లేదు. నువ్వు జీరో అని నోటితోనే నువ్వు హీరో అని పొగిడాను కదా! సో, పెర్ఫార్మన్స్ పరంగా పైగా ఆవిడకి ఒక భయం ఉంది. నన్నెవరు తీసుకోరని మీకు గుర్తుందా? అప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయ్యేటప్పుడు నైనిక, నిఖిల్ ఇంకొకరు నైనిక, నిఖిల్, అభయ్ వాళ్ళ క్లాన్స్ ఉండేటప్పుడు కూడా దేవుడో ప్లీజ్ నాకు ఇక్కడ ఇన్సల్ట్ జరగకూడదు. నన్ను ఎవరో ఒకరు చూజ్ చేసుకోవాలి. ఆ టెన్షన్ ఉంటది. సో, అలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి కూడా ముందు వచ్చి రోహిణి నువ్వు బాగా ఆడుతున్నావని పైగా మెయిన్ ఏందంటే లాస్ట్ వీక్ అంతా బాగా ఆడింది 2, 3 సందర్భాల్లో మెగా చీఫ్ అవ్వడం గానీ, ఈ టికెట్ ఫినాలే రేసుల్లో కూడా టాస్క్‌లు ఆడడంతో ముందు ఆవిడే రోహిణి అయితే బెటర్ లాగా ఉందంటూ మంచిగా చెప్పింది అక్కడ విష్ణుప్రియ. నేనైతే ఆడడానికి రెడీగా ఉన్నా. నాకు కొద్దిగా సపోర్టింగ్‌గా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా మంచి కాంబినేషన్ దొరికితే నేను బాగా పెడతా, ఎఫర్ట్స్ పెడతా, ప్రూవ్ చేసుకోవాలని ఉందని ఆవిడ కూడా అడగడంతో ఈ రోహిణి కూడా కన్విన్స్ అయింది. ఓకే. నా మీద నీకు నమ్మకం ఉంది. అలాగే నీ మీద కూడా నమ్మకం పెట్టుకొని నీకు సపోర్ట్ దొరికితే ముందుకెళ్ళగలవు అన్నా గనుక ఇది నచ్చింది నాకు. సో, మనం ముందుకెళ్దాం ఆడదాం లెక్క ఆ అమ్మాయి చూజ్ చేసుకుంది. సో, రోహిణి, విష్ణుప్రియ కాంబినేషన్ ఇట్లా సెట్ అయింది. నిఖిల్ ఏమంటాడు నన్ను ఫస్ట్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళతో నేను ఆడడానికి రెడీ అంటే వెంటనే ప్రేరణ మనిద్దరం ఆడదాం అంటే ఓకే. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయిపోయి. నబీల్, అవినాష్‌ది కూడా అయిపోయి. ఇక్కడ గౌతమ్ మిగిలిపోయాడు సింగిల్‌గా. ఎందుకు మిగిలిపోయాడంటే గౌతమ్‌లో వచ్చిన పొరపాట్లు ఉంటాయి కదా! ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువ చేస్తా ఉంటాడు ఈయన తరచుగా. ఇక్కడ ఒక రకంగా యాటిట్యూడ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అసలు వీళ్ళందరికంటే ముందు గౌతమ్ ఇనిషియేట్ తీసుకొని ఏమన్నాడంటే నాతో ఎవరు ఆడాలనుకుంటున్నారో నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్నాడు. సో, ఇది రాంగ్.
అలాంటి ఎవరు వస్తారు? నీతో ఎవరు ఆడాలనుకోవట్లేదు బాబు, మేము ఆడుకుంటాం, నువ్వు సోలోగా ఆడుకుని మాదిరిగా వాళ్ళు ఎవరు చూజ్ చేసుకోలే, పిక్ చేసుకోలే. అందుకే సింపుల్. రోహిణి వాళ్ళు చెప్పింది అదే. గౌతమ్ నువ్వు అలాగ అనడం కరెక్ట్ కాదు. నాతో ఎవరు ఆడాలనుకుంటున్నారో నా దగ్గరికి వచ్చి పిక్ చేసుకుని నీ దగ్గరికి వచ్చి ఎందుకు చెబుతారు? నువ్వే నాతో ఎవరైనా ఆడాలనుకుంటున్నారా? లేదా మనం కలిసి ఆడదాం అనుకున్నారా? నేను ఎవరితో ఆడడానికైనా రెడీ. నన్ను ఎవరు చేసుకున్నా పర్వాలేదు. నేను కూడా మేము ఎవరితోనైనా రెడీ. అట్లా చెప్పొచ్చు కదా! నాతో ఎవరు ఆడాలని నా దగ్గరికి వచ్చి చెప్పండి అనడంతో వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారు, కొద్దిగా ఫీల్ అయ్యారు. ఏంటి ఇది యాటిట్యూడ్ ఎంత చూపిస్తాను, నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఆడాలి, మేము ఓడిపోయినా పర్వాలేదు, మేమే సెల్ఫ్ రెస్పెక్ట్ లేక మాకు మేము ఆడుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఎవరు చూజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల ఇతను లాస్ట్కి సింగిల్గా ఉండిపోయాడు. సో అక్కడ రోహిణి వాళ్ళు అడిగితే మళ్ళీ అంటాడు, మీరు చెప్పినట్టే నేను చెప్పాను, మీరేమన్నారు, నన్ను పిక్ చేసుకున్న వాళ్ళతో నేను ఆడతా అన్నారు. నేనేమన్నాను, నాతో ఆడాలనుకునే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్న. దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. అందువల్ల కొద్దిగా ఫీల్ అయ్యారు, తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నబీల్ ఏంటంటే ఒపీనియన్ కాసేపు ఆలోచించుకుని, సరే అతను ఒక్కడే సింగిల్గా ఉండిపోతాడని లేక అప్పుడు అభ్యంతరం ఉంటుందని అవినాష్తో అడిగి అప్పుడు మొదలుపెట్టాడు ఆయన. సరే అప్పుడు గౌతమ్ కృష్ణ, పృథ్వీలో కూడా ఈయనకి ఛాన్స్ వచ్చుంటే బాగుండేది అనుకున్నా, మీరు తేజకి ఛాన్స్ ఇచ్చారు. పైగా ఈ వారం గౌతమ్ కృష్ణ కూడా నామినేషన్లో ఉన్నాడు కనుక అవినాష్ నువ్వు ఎటు ఫైనలిస్ట్గా వెళ్ళిపోయావు కనుక గత వారం గేమ్ కంపేర్ చేసుకున్న గౌతమ్ 4 గేమ్స్ మంచిగా ఆడాడు, గివప్ కూడా ఇవ్వలేదు. ఆ పృథ్వీతో పోల్చుకున్న, పైగా పృథ్వీ ఇప్పుడు లేడు కదా అని లెక్క. ఆయన మరి గివప్ ఇచ్చి నేను ఇవ్వలేదు కదా. అట్లాగే తేజకి ఈక్వల్ ఆపర్చునిటీ అని మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు. ఈయనేమో 4 టాస్కులు ఆడి వచ్చాడు, తేజ 2 టాస్కులతో అవుట్ అయిపోయాడు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆల్రెడీ ఫైనలిస్ట్ కాబట్టి ఇతనికి ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. అండ్ మంచిగా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఇక్కడ లాజిక్ అయితే బాగానే ఉంది. అయితే అవినాష్ కూడా అక్కడ కన్విన్స్ అయిపోయాడు ఈజీగా. ఓకే, విన్నర్ అవ్వడానికి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కోసం ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడని కూడా అంటున్నాం. ఇది ఫైనల్గా సరే నేను కూడా నాకు టాస్క్లు ఆడేదానికి అవకాశం రాదు, ఈ వారం అంతా ఖాళీ కూర్చోవాలేను. సరేలే మీకులో ఎవరికి ఛాన్స్ వచ్చినా నా గురించి కూడా రిక్వెస్ట్ చేయండి అన్న. ఆయన కూడా ఒక జెంటిల్మెన్ లెక్క ఎంతవరకు బాగానే అయిపోయింది. ఇక తర్వాత రోహిణి ఆ పాయింట్ పట్టుకుంది, ఏమి పృథ్వీకి నబీల్కి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీ అని ఎందుకు అన్నావు, అది ఎందుకు అనిపించలేదు అన్నావు నువ్వు. మొన్న మరి మీకు వచ్చినప్పుడు కూడా ఏమనుకున్నావు, నీకు ఆపర్చునిటీ వచ్చేటప్పుడు కూడా నీకు నచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలా, మాకు ఆపర్చునిటీ వచ్చేటప్పుడు కూడా నీకు నచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలా. ఈక్వల్ ఆపర్చునిటీ అనేటప్పుడు నీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కదా అనేటప్పుడు అవినాష్ వెంటనే అడిగాడు, నువ్వే కదా నబీల్ మన గెస్ట్లు వచ్చేటప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నావు, మర్చిపోయావా ఏంటి అని అడిగితే ఇక్కడ నుంచి అలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. నబీల్ ఇక్కడ ఏం చెబుతాడంటే, డైరెక్ట్గా తేజాని కంటెండర్ చేసేస్తారు కదా, మీ ప్రకారం కరెక్ట్ ఏమో కానీ నా ప్రకారం కరెక్ట్ కాదు, వీళ్ళు 4 టాస్కులు ఆడొచ్చారు, ఆయన జస్ట్ 2 టాస్కుల్లో ఓడిపోయాడు, అలాంటప్పుడు ఎట్లా ఇచ్చేస్తారో నాకు అదంతా టోటల్లీ రాంగ్ అనిపించింది. అంటే ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా డిఫెండ్ అయితే చేసుకున్నారు, పర్ఫెక్ట్. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఆయన కంటెండర్ చేసేదానికి అవకాశం ఇచ్చారు, అంతే ఆపర్చునిటీ కల్పించారు. ఆడడం వాడడం ప్రూవ్ చేసుకోవడం ఆయన చేతుల్లో ఉంది. అప్పుడు అంతే కదా. ఇప్పుడు ప్రేరణకి ఏంటి, ఆ అమ్మాయి అప్పుడు సూట్ కేసు ఇచ్చింది రోహిణి, ఇక ఆవిడ తర్వాత టాస్కుల్లో మళ్ళీ అదే రోహిణి మీద ఆడి గెలుచుకుని ప్రూవ్ చేసుకుంది. ఆ అవకాశం అప్పుడు ఆవిడకి ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే అవకాశం ఇచ్చారు కదా, అవకాశం మాత్రం ఇచ్చారు. అది కూడా ఏంటి ఈక్వల్ ఆపర్చునిటీ అని ముందే అనుకున్నారు. హారిక అఖిల్ వచ్చేటప్పుడు కూడా ఒక డిస్కషన్ పెట్టుకుని అందుకే అనుకున్నారు, అందువల్ల ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అవినాష్ కూడా నువ్వు 2 టాస్కులు ఆడు, బ్లాక్ స్టార్ వచ్చింది, కొందరికి 4 టాస్కులు ఆడారు, అయినా బ్లాక్ స్టార్కే వచ్చింది, కంటెండర్ కాలేకపోయారు. టేస్ట్ తెచ్చి 2 ఆడాడు, మరో 2 టాస్కులు ఆడితే గెలిచేవాడేమో, ఆయన కూడా అయ్యేవాడేమో, ప్రూవ్ చేసుకునేవాడేమో. ఆ ప్రూవ్ చేసుకునే దానికి మేము ఒక దారి చూపించాము అంతే. అది ఎట్లా తప్పైద్దంటే, ఇప్పుడు పృథ్వీకి అయితే స్కోపే లేదు, ఫౌల్ గేమ్ ఆడేశాడు. పైగా ఇక్కడ రోహిణి కూడా అదే చెప్పింది, ఆడి గెలుచుకోవడమే ఈక్వల్ ఆపర్చునిటీ, మేమేమో ఉత్తుకున్న డైరెక్ట్గా ఆయనకేమో టికెట్ ఫైనల్ రేసులో పెట్టి లేదు, టికెట్ ఫైనల్ చేతులు పెట్టి లేదు, నీకు ఒక అవకాశం కల్పించాం, మీకు 4 అవకాశాలు వచ్చాయి, 4 టాస్కులు, అతనికి 2 వచ్చాయి కాబట్టి మళ్ళీ మరొక ఛాన్స్ ఇచ్చామంటే అది వ్యాలిడ్ రీజనబుల్ పాయింటే కదా. పైగా అప్పుడు మేము ఇచ్చేటప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు, నీతో సహా అందరూ క్లాప్స్ కొట్టారంటే ఇక నబీల్ ప్రేరణ ఏమంటారు, మేము 100 కోట్ల క్లాప్స్ కంగ్రాట్స్ అని చెప్పుకుంటాము, ఛాలెంజర్ వేరు, డిఫరెన్స్ ఈ కంటిన్యూ డిఫరెన్స్ అంటారు. బట్ నబీల్ ఇక్కడైతే గౌతమ్కి ఇవ్వాల్సింది కదా అంటే ఇక్కడ మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాడు అవినాష్. మరి వీకెండ్లో బ్లాక్ టికెట్ ఎందుకు నువ్వు ఇవ్వమని చెప్పు, నాగార్జున సార్ మళ్ళీ అడిగాక మళ్ళీ కవర్ చేసి ఆ బ్లాక్ టికెట్ అన్నావు ఫస్ట్, తర్వాత మళ్ళీ గోల్డ్ టికెట్ కోసం మాట మార్చేసో, మళ్ళీ ఆ రోజు కూడా టేస్టీ తేజ్కి ఇచ్చిన తర్వాత ఓకే ఈక్వల్ ఆపర్చునిటీ అని ఫస్ట్ నువ్వే చెప్పు, ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లాప్స్ కొట్టారు, ఎంకరేజ్ చేస్తారు, ఒక వెరీ గుడ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ ఇలా మాట మార్చేస్తాను. ఏంటి అసలు ఇన్ని మాటలు ఎందుకు మార్చుతాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను, ఇక్కడేమో మళ్ళీ గౌతమ్కి ఇవ్వాల్సిందంటో, మరి అక్కడ బ్లాక్ టికెట్ కోసం ఎందుకు ఇచ్చావు, పోనీ దానికైనా స్టిక్ అయినా అయ్యి ఉన్నావా, మళ్ళీ హోస్ట్ ఏమో లేదు గోల్డెన్ టికెట్ అనేసరికి దానికి కూడా మళ్ళీ అన్నావు అంటే దీన్ని మాటలు ఎందుకు మారుస్తున్నావు అంటే, ఇతను మాత్రం నబీల్ ఏమన్నా లేదు మీరు బయాస్డ్గా తీసుకున్నారు తేజకి, ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు తేజ, విష్ణుప్రియ, ప్రేరణ నాకు కలిపి అంటే 4 బ్లాక్ టికెట్స్ అయిపోయాయి కనుక ఇక 3 కంటెండర్స్ అయిపోయారు కనుక ఇక మిగిలింది గౌతమే కనుక నాగార్జున సార్ అక్కడ బ్లాక్ ఇవ్వాలా అని గౌతమ్కి అనేటప్పుడు ఒకవేళ తప్పకుండా ఇవ్వాలంటే అప్పుడు నేను చెప్పాను అని చెబుతాడు. ఒకవేళ తప్పకుండా ఇప్పుడు ఆయన చెప్పలేదు కదా, బ్లాక్ టికెట్ తప్పకుండా ఇవ్వాలని చెప్పలా, ఈయన అర్హుడేనంటప్పుడు నువ్వు వాయిస్ నువ్వు చెప్పొచ్చు,
లేదు సార్ ఇతను ప్రూవ్ చేసుకున్నాడండి, పర్ఫామ్ చేశారండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ అక్కడ చెప్పుంటే నబీల్ గ్రాఫ్ పెరిగి ఉండేది కదా. లేదు సార్ ఆయనకి బ్లాక్ ఎట్లా ఇస్తారు అని చెప్పలా. నలుగురితో నారాయణ మాదిరి వీళ్ళందరూ కలిపి 5గురు కలిపి చెయ్యెత్తేసారు బ్లాక్ అయినప్పుడు. అండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈరోజు ఏ పాయింట్స్ అయితే చెబుతా ఉన్నాడో ఇదే మాట అక్కడ తన మనసుకు అనిపించింది చెప్పాలి తప్ప, ఆయన చెప్పాడు కదా ఆయన ఇవ్వడానికి బ్లాక్ ఇస్తే ఊ అనేద్దాం, గోల్డెన్ ఇస్తే ఊ అనేద్దాం, ఏదన్నా సై అనేద్దాం, చెయ్యెత్తేద్దాం అన్నట్టు కాకుండా, సార్ నాకైతే బ్లాక్ కాదనిపించింది. ఎందుకంటే ఇతనేమో 4 టాస్క్లు ఆడితే 4 గివప్ ఇవ్వకుండా పృథ్వీతో అదే మాట చెప్పాడు, నిఖిల్తో అదే మాట చెప్పాడు, ఇప్పుడు ఇదే మాట చెప్పాడు. అప్పుడు అదే మాట చెప్పుంటే వేరే లెవెల్లో ఉండదు నబీల్. హోస్ట్ ముందు కూడా తనకు అనిపించిందే చెప్పాడు. పైగా రీజన్ బాగుంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ 4 టాస్క్లు ఆడితే 3 టాస్కుల్లో సెకండ్ ప్లేస్ ఉన్నాడు, ఒక్కడు కూడా గివప్ ఇవ్వలేదు, ఇంకో దాంట్లో థర్డ్ ఉన్నాడు. ఇట్లా చెప్పొచ్చు. పృథ్వీతో కంపేర్ చేసుకునే సరే రెండిట్లో ఫౌల్ ఆడాడు, ఒక దాంట్లో గివప్ ఇచ్చేసాడు, ఒక దాంట్లో 3 ఉన్నాడు. ఏ రకంగా చూసినా ఇతను అర్హుడు. సో బ్లాక్ రైట్ కాదండి అని ఆ రోజు గట్టిగా చెప్పుండుంటే చాలా బాగుండేది. బట్ ఆయన బ్లాక్ అనగానే చెయ్యెత్తి, గోల్డ్ అనగానే చెయ్యెత్తి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా కాదంటే మరి ఇది ఎలాగ ఇది ఫ్లిప్ కొడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అనేది. సో ఇక్కడ అవినాష్ కూడా అదే అంటాడు, నిఖిల్ ఉన్నాడు మేము అందరం కలిపి డెసిషన్ తీసుకున్నది బయాస్డ్ ఎట్లా అవుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది గౌతమ్కి బ్లాక్ టెక్ ఇవ్వాలని చేయలేపారు, ఆ కొందరిలో నువ్వు కూడా ఉన్నావు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఆ తర్వాత మీరు కూడా అప్రిషియేట్ చేశారు కదా. లేదు నాకు ఇక్కడ నబీల్ ఏమంటాడంటే నాకు పవర్ ఇస్తే నేను మంచిగా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా అని చెబుతాడు. మరి ఇతనికి పవర్ వచ్చినప్పుడు సూట్ కేసులు వచ్చేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు చెప్పండి. గంగావని మీ ఫస్ట్ నేను తప్పుకుంటాను, నేను తప్పుకున్నాను కాబట్టి మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు గంగావని సెలెక్ట్ చేసుకోకండి, గంగావని విడిచిపెట్టేయండి, నెక్స్ట్ టాస్క్లో గంగావతో నేను ఆడి గెలుచుకుంటాను అన్నాడా లేదా. మరి ఇది పవర్ ఇస్తే మంచిగా ఆడిన వాళ్ళు అక్కడ గంగా మంచిగా ఆడుతుందని సెలెక్ట్ చేసుకున్నాడా, ఆవిడ మీద ఈజీగా గెలవచ్చని సెలెక్ట్ చేసుకున్నాడా. ఆ సూట్ కేసులు కూడా యష్మికి విష్ణుప్రియ వాళ్ళందరితో డీల్స్ ఏంటి మీకు ఇస్తాము మీరు ఓడిపోండి అన్నాడా, లేకపోతే మంచి టఫ్ కాంపిటీషన్ కావాలనుకున్నాడా. పైగా ఈ టికెట్ ఫైనల్ టాస్క్లో బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మరి ఏం చేస్తే అట్లాగా వాళ్ళు చేస్తే ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ నిఖిల్ అయితే అంటే మేము అక్కడ తేజ పేరు తీసుకున్నాం, నబీల్ అడిగాడు గౌతమ్ పేరు ఎందుకు చెప్పలేదని మన పర్సెప్షన్లో రైట్, వీళ్ళు రాంగ్ అని వీళ్ళు ఎలాగంటారు ఆయన చెబుతా ఉన్నాడు. లాస్ట్కి ఒక మాట అయితే చెప్పాడు ఆయన. సో ఇక్కడ రోహిణి వాళ్ళు చెప్పింది కూడా అదే, మేము ఛాన్స్ మాత్రం ఇచ్చాం, గెలుచుకోవడం తీసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రేరణ ఇక్కడ ఏమంటుందంటే ఏముంది అందులో, డైరెక్ట్గా మీరు ఏం చేశారు అప్పుడు, డైరెక్ట్గా ప్రైజ్ మనీ ఇచ్చేసినట్టు ఉంది కదా, వాడు ఆడి గెలుచుకోవాలి కదా, వాడు ఏం గెలుచుకున్నాడు ఆడి గెలుచుకున్నాడు అంటే. మరి ఇప్పుడు ఈమెకు ప్రేరణ కూడా అలా సూట్ కేసు ఇస్తే ఈవిడ కూడా షాక్ అయ్యింది కదా. మీరు కావాలని తేజకి ఇచ్చేసారంటే ఆ రోజు సూట్ కేసు ఇచ్చేటప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా తీసుకుంది కదా. అప్పుడు మనకి ఇప్పుడు తేజకి ఆపర్చునిటీ ఇవ్వడం రాంగ్ అయితే అప్పుడు ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా రాంగే మరి. అప్పుడు మరి ఎంత హ్యాపీగా తీసుకున్నా ప్రూవ్ చేసుకుంది కదా. సేమ్ ఆవిడ ప్రూవ్ చేసుకున్నట్టుగా అతనికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, అది ఆయన ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత టాస్కుల్లో కూడా. సో అది ఇవ్వడమే తప్పంటే అట్ట ఈక్వాలిటీ అని మాట్లాడుకున్నాక ఇచ్చారు కదా. సో ఇక్కడ అవినాష్ అందుకే కౌంటర్ ఇచ్చాడు, వాడేం గెలుచుకున్నాడు, వాడేం గెలిచి నువ్వేం గెలిచావు అన్నాడు. తర్వాత వాడు జెన్యున్గా ఆడి ఓడిపోయాడని కూడా చెప్పేసరికి ఇవిడికి ట్రిగ్గర్ అయిపోయాయి. ఇక్కడ అందరూ జెన్యున్గా ఆడతారంటే మన టాస్క్లో నువ్వు ఫౌల్ అని వీడియో కూడా వేశారు కదమ్మా, నీలాగైతే వాడు ఆడలేదులే, వాడు జెన్యున్గా ఆడి ఓడిపోయాడు, జెన్యున్గా ఆడి ఓడిపోయిన పర్వాలేదు కానీ జెన్యున్గా ఆడినాక ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంకా లేదులే నువ్వు వేరే ఏదో పోర్ట్రే చేయాలని చూస్తాను, ఎందుకు పోర్ట్రే చేస్తాడు అదే చెప్పాడు ఇండైరెక్ట్గా. సో వాడు ఏం ఆడాడంటే మరి నువ్వేం ఆడావు అన్నాడు ఒక కౌంటర్. రెండోది ఏంటంటే వాడు ఏమి గెలిచాడని లెక్క అంటే వాడు జెన్యున్గా ఆడాడు, ఓడిపోయినా పర్వాలేదు కానీ జెన్యున్గా నువ్వు ఆడలేదని లెక్క ఇండైరెక్ట్గా చెప్పేసరికి ఇవి ట్రిగ్గర్ అయింది. నువ్వు వేరేలాగా ఎలాగో పడేసి పోర్ట్రే చేస్తాను అంటే ఎందుకు చేస్తాడు, ఉన్నట్టు చెప్పాడు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు అనేది వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు హ్యాపీ, ఇప్పుడు నబీల్కి అవకాశం వచ్చినప్పుడు ఆయన కోసం ఆయన చూసుకున్నాడు, ఆయనకి ఏది బెనిఫిట్ అయ్యిద్దిన లెక్క. అలాగే సూట్ కేసు విషయంలో కావచ్చు, గంగావని చూజ్ చేసుకోవాలనుకునే విషయంలో కావచ్చు, ప్రేరణ విషయంలో కూడా అదే సూట్ కేసు ఇస్తే చాలా హ్యాపీగా తీసుకుని ఆడుకుని తర్వాత ప్రూవ్ చేసుకుంది. అవకాశం వరకు ఇప్పుడు ఫస్ట్ బీజం అయితే ఇప్పుడు వేసింది కదా, ఆ తర్వాత ఇంకా ఆవిడ ప్రూవ్ చేసుకుంది కదా. సో అలాంటిది ఇస్తే అది ఎట్లా తప్పైంది. పైగా ఈక్వల్ ఆపర్చునిటీ, వాళ్ళు 4 ఆడారు, ఎదురుగా 2 వచ్చిందనే విషయంలో చెప్పుకున్నారు కదా. పైగా వీళ్ళిద్దరే డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, మరి రోహిణి అవినాష్ ఎందుకో డిఫరెంట్ అంటే వాళ్ళిద్దరే డెసిషన్ మేకర్స్ కనుక అక్కడ. సో వాళ్ళిద్దరూ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకోసం వాళ్ళిద్దరూ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ డెసిషన్ రాంగ్ అనేటప్పుడు మాది ఎట్లా రాంగ్ అయింది, మరి మాది రాంగ్ అయితే మీరు చేసింది అంటే మరి ఇన్నెందుకు చెబుతున్నారు. ఇక్కడేమో బ్లాక్ టికెట్ అంటే అందరూ చేతులు ఎత్తారు, 5గురు, నేను తేజ రోహిణి తప్ప మీరు అంతా బ్లాక్ టికెట్ గౌతమ్ కంటే ఓకే అని చేతులు ఎత్తారు. తర్వాత హోస్ట్ బ్లాక్ ఇవ్వట్లేదు గోల్డెన్ ఇస్తారు, అప్పుడు కూడా మళ్ళీ చేతులు ఎత్తారు. మరి ఇదేంటి ఇన్ని రకాలుగా మరి మీరు కదా మారుస్తున్నారు, వీళ్ళు గట్టిగా డిఫెండ్ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఒకలాగా హ్యాపీ, అదే అవకాశాలు ఆయనకి ఇచ్చి ఉంటే తప్పు అంట. మరి ఇది ఎట్లా. అలాగే ఇంకోటి ఏంటి సరే ఇక లాస్ట్లో ఈ జంటలు ఫైనల్గా వీళ్ళిద్దరు ఎవరు, నిఖిల్ ప్రేరణ ఒకటి, నబీల్ గౌతమ్ ఒకటి, రోహిణి విష్ణు అయితే 3 జంటలుగా బ్రిక్స్ తెచ్చుకో టవర్ కొట్టుకుంటే ఇందులో విన్ అయిన వాళ్ళకి సెకండ్ టాస్క్ ఆడాలి. ఇందులో ప్రేరణ అండ్ నిఖిల్ టీం అయితే విన్ అవుతారు. నిఖిల్ సంగతి తెలుసు కదా, ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి చాలా గట్టిగా స్ట్రాంగ్గా
ఆడుతో ఫటా 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 ఫోర్స్గా బాల్స్ కొట్టి ఎలాగైనా గెలిచే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆయన అయితే టాస్క్ ఇది విన్ అయ్యాడు. ఇదేంటంటే టవర్ ఎత్తున బట్టి కనుక సెకండ్ ప్లేస్లో ఉండే టాస్క్లు వీళ్ళు విన్ అయిపోయిన తర్వాత రోహిణి విష్ణువులు ఇస్తే వాళ్ళిద్దరిలో మళ్ళీ ఒకరికే ఛాన్స్ అనేటప్పుడు అక్కడ రోహిణికి అవకాశం ఇచ్చారనేది నాకు అంచనా అనిపిస్తుంది. ఆ ప్రోమోని బట్టి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వడంతో నిఖిల్, ప్రేరణ, రోహిణి ఆడారు. ఈ టాస్క్లో బయట లీక్ ఏంటంటే సెకండ్ టాస్క్లో నిఖిల్ విన్ అయ్యాడు అని ఒక ఇదైతే వస్తుంది, కానీ లీక్స్ అయితే వస్తుంది కానీ కాదు. నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ సెకండ్ టాస్క్లో ప్రేరణ గెలిచింది. ఆమె ఓటీపీలు అయితే చేసుకుంది. ఆ తర్వాత మరొక టాస్క్ ఇచ్చాడంట. ఆ టాస్క్లో మళ్ళీ నిఖిల్ గెలిచాడు, ఆయన కూడా ఓటీపీలు చేసుకుంటారు. సో వీళ్ళిద్దరికీ ఈ ఓటీపీల ఛాన్స్ అయితే వచ్చింది. మరి మీకే అనిపిస్తుంది? మెసేజ్ అయితే పెట్టండి. అలాగే వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక లైక్స్ అయితే ప్లీజ్. థ్యాంక్ యూ.